వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. మీరు కార్యదర్శిగా ఇప్పుడు 4.5 నెలలు అయింది. ఈ మధ్యకాలంలో రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి ఒకసారి మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొన్న గద్వాల్కి వెళ్ళినప్పుడు తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. గ్రౌండ్కి వెళ్తున్న సందర్భంలో అసలు ఎట్లా ఉన్నాయి అలా పరిస్థితులు అక్కడ? రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల్లో ఉండేటటువంటి ఆ వ్యతిరేకతను వాడుకొని కొన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే భిన్నంగా ఏమీ లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకా బాధ్యత రహితంగా కూడా కొన్ని వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు గద్వాల్ జిల్లా రాజోలి దగ్గర ఇథనాల్ పరిశ్రమని ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఆ పారిశ్రామికవేత్తలకు అండగా నిలబడుతుంది. అక్కడ ఉండేటటువంటి ప్రజలు 12 గ్రామాల ప్రజలకు ఈ భూమి అమ్మేటప్పుడు ఇది ఇక్కడ ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తారని చెప్పి కొనలేదు. అక్కడ వ్యవసాయం కోసం అని చెప్పి కొన్నారు. కొన్న తర్వాత ఇప్పుడు అక్కడ పరిశ్రమ కోసం తీసుకొచ్చారు. అది పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తుంది అక్కడ. ఫ్యాక్టరీ వ్యతిరేకంగా మీరు అది చేసారా? ఇథనాల్ ఫ్యాక్టరీ అన్న ఏంది సమస్య ఏంది అక్కడ? అక్కడ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తుందని, అక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ అంతా కలుషితం అవుతుందని, అక్కడ వాళ్ళ పంట పొలాలన్నీ కూడా పంటలు పండనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, బ్రహ్మాండంగా పంటలు పండేటటువంటి ప్రాంతం అది. ఆ భూమి వ్యాపార పంటలు పండేటటువంటిది. ఆ భూమి మీద సాగు చేసి రైతులు కుటుంబాలు గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి 12 గ్రామాలకి ఇది తీవ్రమైనటువంటి ఆటంకంగా మారుతుంది. పొల్యూషనే లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో పరిశ్రమ పెట్టాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నది. అవన్నీ ఏమి నిబంధనలు పాటించే పరిస్థితి లేదు. రైతులను ఒప్పించుకొని వాళ్ళను అట్లాగే అక్కడ ఉండే చర్యలన్నీ తీసుకొని అమలు చేసే పరిస్థితి కాదు ఇది. అటువంటప్పుడు అనివార్యంగా తమ జీవితాలు పాడవుతాయని ప్రజలు కొట్లాడుతున్నాడు. అట్లాగే ఆ ప్రాంతంలో మీరు గాని ప్రజలు గాని ఉద్యోగాలు కావాలంటారు, పరిశ్రమలు కావాలంటారు. మరి పరిశ్రమలు పెట్టినప్పుడు ఇట్లా అడ్డం పడితే ఉద్యోగాలు రాకుండా పరిశ్రమలు పరిశ్రమలు పెట్టాలా, నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాలా, పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగాల. కానీ 2 పంటలు పండేటటువంటి బ్రహ్మాండమైనటువంటి భూమిని పరిశ్రమకే వాడాలని ఏముంది? ఊరికి దూరమైన ప్రాంతాలు చేయొచ్చు కదా, అంటే సాగుకు యోగ్యంగా అనేటువంటి భూముల్లో పెట్టొచ్చు కదా. అక్కడ అలాంటి చర్యలు తీసుకుంటే పెద్ద ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇక్కడ పంటలు పండుతున్నటువంటి భూమిలో చుట్టుముట్టు గ్రామాలు ఉండేటువంటి ప్రాంతాల్లో వచ్చి ఈ పరిశ్రమ పెడితే దానివల్ల ఆ ప్రాంతం అంతా ఎఫెక్ట్ అవుతుంది. మిగతా ప్రాంతాలు పోయి ఎక్కడెక్కడైతే పెడుతున్నారో అక్కడ పోయి చూసి వచ్చారు రైతులు. అక్కడంతా కూడా ప్రభుత్వం ముందు చెప్పేటప్పుడు ఒకటి చెప్పింది, ఆచరణలో వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. పొలాలు పాడైపోతున్నాయి, అక్కడ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది, తాగే నీళ్ళకి కష్టం అవుతుంది, రోగాలు వస్తున్నాయి, పుట్టబోయే పిల్లలకు సమస్యలు వస్తున్నాయి. మరేం కావాలి అటువంటప్పుడు? బాధ్యత లేదా రేవంత్ రెడ్డికి? అక్కడ ఉండేటటువంటి విషయాన్ని గతంలో ఎందుకు వ్యతిరేకించింది కాంగ్రెస్? ఇప్పుడు ఎందుకు ఆ పారిశ్రామికవేత్తలకు వంతపాడుతుంది? అక్కడ వ్యతిరేకించినటువంటి రైతుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు కేసులు పెడతారు? రైతుల మీద కేసులు అయినాయి, మీరు పోగానే మధ్యలోనే అరెస్ట్ చేసి ఏం జరిగింది ఆ రోజు? కేసులు దాదాపు 45 మంది మీద వాళ్ళ మీద 307 కేసులు పెట్టారు. 307 నాన్ బెయిలబుల్ కేసులు రైతుల మీద. ఆ రైతులు ఇక్కడ మీరు పరిశ్రమ కట్టడానికి వీల్లేదని చెప్పి పోతే అక్కడ ఉండేటటువంటి బాడీ గార్డ్స్ పెట్టి వీళ్ళ మీద దాడి చేశారు. ఒక మహిళ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు రైతులు ప్రతిఘటిస్తారు. తమ భూములు చుట్టంతా పాడైతున్నప్పుడు, ప్రాణాలు మీదకి వచ్చినప్పుడు తిరగబడక ఏం చేస్తారు రైతులు? బాడీ గార్డులను పెట్టి రైతుల మీద దాడి చేయించి అక్కడ పరిశ్రమ పెడతావా? వాళ్ళకు పోలీసులు అండగా ఉంటారా? ప్రభుత్వం అండగా ఉంటారా? నాయకులు, రాజకీయ నాయకులు అండగా ఉంటారా? ఉంటే కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. అందుకే ప్రజలు తిరగబడ్డారు. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని ఇప్పటికీ 12 మందిని జైలుకు పంపించారు.
మిగతా వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఊర్లలో పోయి పోలీస్ పికెట్లు పెట్టారు, ఎవరికి ఊర్లను పోనివ్వడం లేదు. దానికి వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా ఒక గద్వాల్లో ర్యాలీ చేసి అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ధైర్యం చెప్పాలా, మీరు గట్టిగా నిలబడండి, మీ సమస్య ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మా పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది అని చెప్పి ప్రజలకు ధైర్యం చెప్పడానికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ర్యాలీ అంతా అయిపోయి ఎప్పుడైతే ఆ గ్రామానికి బయలుదేరానో గద్వాల్లోనే మొత్తం పోలీసులు అంతా రౌండప్ చేసి అరెస్ట్ చేసి స్టేషన్ కు, అంటే గ్రామం దాకా కూడా పోనీలేదు, గద్వాల పట్టణంలోనే అరెస్ట్ చేశారు. ఆ ఊరు దాటే క్రమంలోనే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేయాలా, ఎందుకు ఆ ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళనియరు, అక్కడ ఎందుకు పోలీస్ పికెట్లు పెడతారు? వాళ్ళు ఏమైనా మారణాయుధాలతోన ఉన్నారా? వాళ్ళు ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి చర్యలు పూనుకుంటున్నారా? తమ భూముల్ని తమకు ఉండేటట్టుగా తమ పంటలు కాపాడుకునేటట్టుగానే తప్ప వాళ్ళు ఏం కోరుతారు? గతంలో లగచర్లలో ఇలాంటి ఇష్యూనే ఉంటే మీ సిపిఎం పార్టీ లెఫ్ట్ పార్టీలు పోయినప్పుడు ఇదే ప్రభుత్వం అనుమతించింది, పోలీసులు అనుమతించారు. మరి ఇప్పుడు ఎందుకు మధ్యలో మిమ్మల్ని అరెస్ట్ చేసినారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆ పారిశ్రామికవేత్తలతోన లావాదేవీలు ఉన్నాయి, అనేక ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. అక్కడ రైతులు ఏమైపోయినా పర్వాలేదనేటటువంటి వైఖరి ఉంది తప్ప అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ జిల్లా వాసే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అతనిది కూడా. మరి ఆ జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి రైతులకి ఇబ్బంది వస్తున్నప్పుడు రైతులతో మాట్లాడాలి కదా, పరిష్కారం జరగాలి కదా. అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ ప్రజలే కదా రేపు రేవంత్ రెడ్డి కూడా తగిన గుణపాఠం చెప్తారు. రైతులే కదా అని చెప్పి ఎదురు తిరిగితే జైలుకు పంపిస్తే ఈ ప్రభుత్వానికి గ్యారెంటీగా గద్దె దించుతారు. ఇది రైతులు అనివార్యంగా జరుగుతుంది. అది ఇటువంటి చర్యలు మానుకోకపోతే అంటే మీరు ఏం చేశారు? మీ పార్టీ కూడా ఇప్పుడు మిమ్మల్ని మీరు పోతే మిమ్మల్ని లోపల రానియాలి, ఆడదాకా పోనీయాలి. మరి ఆడికి వదిలేసిరా ఇంకా కంటిన్యూ అవుతుంది? దాని ఇప్పటికి కొనసాగుతుంది. అంది అఖిల పక్షం అంతా కలిపి ఓ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ తర్వాత అందరు కలిసి మళ్ళీ ఒకసారి చలో ఆ గ్రామానికి పెట్టబోతున్నారు. మళ్ళీ పోతారా? మళ్ళీ ఆ గ్రామానికి అక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలంతా ఐక్యమైనయి. మళ్ళీ ఆ గ్రామానికి పర్యటన అనేటటువంటిది ఆ సంఘాల ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో ఉంటుంది. మళ్ళీ ఆపినా మళ్ళీ జరుగుతుంది. అక్కడ ఉండే రైతుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ పోరాటం అనేది కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో ఇలాంటి పద్ధతిలోనే జరుగుతుంది ఇప్పుడు పోరాటం. వనపర్తి జిల్లాలో కూడా మీరు వెళ్ళి 400 ఎకరాలకు సంబంధించిన ఒక ఇష్యూ పైన కూడా గ్రౌండ్ కి వెళ్ళారు కదా, అదే జరిగింది. వనపర్తి జిల్లాలోని కిల్లాగనపురం మండలంలో దాదాపు 7 లంబాడా తాండాలు ఉన్నాయి. ఒక 5 తరాలుగా అక్కడ 470 ఎకరాల భూమిని సాగు చేసుకొని తరతరాలు ఆ భూమి మీదనే బ్రతుకుతున్నారు. ఆ భూమి ఎవరిదో రాజా గారేది అనేది వాళ్ళు ఊరు లేదు, పేరు లేదు, ఆ మనుషులు కూడా లేరు. ఆ భూమి వాళ్ళది మాకు రాసి ఇచ్చారనే పేరుతో కొంతమంది పోయి ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి గిరిజనులు కష్టపడి చెమటోడిచి ఆ భూమిని అంతా చదును చేసి పంటలు పండించుకొని ఉంటే ఇప్పుడు ఆ భూమిని కన్నేసి కాజేయడానికి కొంతమంది కుట్ర పన్ని ఇప్పుడు ఆ భూమిని కాజేయడానికి, అక్రమ పట్టాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సరైంది కాదని చెప్పి రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుంది. ఇప్పటికే సమావేశం జరిపాం, పాదయాత్ర చేసి కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకుపోయిన, ఇంకా పరిష్కారం జరగలేదు. అందుకనే వాళ్ళు 5 తరాల నుంచి సాగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే పట్టాలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఆ కుటుంబాలు అది తప్పిస్తే ఇంకా వేరే బ్రతుకు తెరువు లేదు వాళ్ళకు. ఆ భూముల్ని వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకు పట్టాలు చేయకుండా, వాళ్ళకి ఏమాత్రం రైతు బంధు గాని, రైతు భరోసాలు గాని ఇవన్నీ లేకుండా ఆ కుటుంబాలంతా కూడా రోడ్డు మీద పడేసేటటువంటి వైఖరి చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది అన్యాయం కదా, తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడి పట్టాలు ఇప్పియాలని చెప్పి ఇప్పించాలి కదా. పక్షం వల్ల ఆజేయాలని చూస్తున్నారు ఎవరు? అది గత ప్రభుత్వంలో కూడా ఇదే కొనసాగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వీళ్ళే కాంగ్రెస్ కూడా ఓట్లేశారు. ఈ గవర్నమెంట్ మారితే మాకేమైనా ప్రయోజనం జరుగుతుంది అని అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి కాంగ్రెస్ లీడర్లు కూడా వాళ్ళకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ భూమినే కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా రైతాంగానికి, గిరిజనులకు వ్యతిరేకంగా ఉంటుంది. అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా అనేక ఘటనలు అవన్నీ కూడా చూసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. ఆదివాసీలు, గిరిజనులు రీసెంట్ గా మంచిర్యాలలో ఒక గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో మీరు అటు వెళ్ళినారు. మరి అటు వాళ్ళ భూమి వాళ్ళకి వచ్చిందా? మీ పోరాటం ఏమైనా ఫలించిందా? ఏం జరిగింది అక్కడ? మంచిర్యాల జిల్లాకు సంబంధించిన దాంట్లో కన్నయ్య అనేటటువంటి ఒక
ఆదివాసి ఒక అగ్రకుల పెత్తందారు దగ్గర పాలేరుగా పనిచేస్తుంటే వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకొని ఆయనకి ఎకర భూమి ఉంటే ఆ ఎకర భూమిని తన పేరు మీద పట్టా రాసుకొని అట్లాగే ఆయన పాలేరుగా పనిచేస్తుంటే డబ్బులు ఇవ్వకుండా ఉండి పనిలో చేయడానికి ఆయన అనారోగ్యం బాలయ్య ఇంటికాడ ఉంటే బలవంతంగా తీసుకుపోయి బెదిరించి బూతులు తిట్టి చేస్తే అవమానిస్తే ఆయన అక్కడెక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు పాలేరు ఆ యజమాని ఇంటి దగ్గరే. మరి అలాంటి ఘటన జరిగితే ఆ మనిషి మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. అట్లాగే ఆదివాసి కుటుంబాన్ని కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. దాని మీద పెద్ద ఎత్తున గ్రామాలు తిరిగి గిరిజనులనంతా సమీకరించి ఆందోళన చేస్తే అప్పుడు అది విచారణ జరిపిన తర్వాత నిజమే ఈ భూమి అక్రమంగా ఆయన ఆక్రమించాడని చెప్పి ఇప్పుడు ఆయనకు మళ్ళీ రివర్స్ లో పట్టా బాధిత కుటుంబానికి చేశారు. మీరు పోయారు అక్కడ? పోయి నేను ఆ ఊరికి వెళ్ళాను. అక్కడ ఉండేటటువంటి గిరిజనులందరినీ కూడా అండగా తీసిపోయి అధికారుల ముందు కూర్చున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేసాం. ఆ తర్వాత కలెక్టరేట్ కూడా మన వాళ్ళంతా కూడా వెళ్ళారు. ఆ క్రమంలో అనివార్యంగా అటువంటి పద్ధతుల్లో ప్రతిఘటిస్తే తప్ప ఎకర భూమి రాలేదు. ఇంకా వచ్చేసింది ఎకర భూమి వచ్చింది. కానీ ఆ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటే అది ఒక పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అట్రాసిటీ కేసు నమోదైంది. కానీ మరి ఆమెను చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలంటే కలెక్టర్ డబ్బులు లేవు అంటున్నాడు. ఆదివాసీలు చనిపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో భాగంగా బాధితులకు దానికి కలెక్టర్ డబ్బులు లేవు అని అంటున్నాడు. ఆ కలెక్టర్ ఏమనాలి? అంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదనే కదా అర్థం. ఇస్తే ఆయన ఇచ్చేవాడు కదా. అందుకని ఆ రూపంలో డబ్బులు సపరేట్ ఫండ్ ఉంటది, నిధులు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి. ఇటువంటి జరిగినప్పుడు తక్షణమే సాయం చేయాలని చెప్పి చట్టాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు బాధితుల కుటుంబానికి ఆర్థిక సాయం చేయలేదు. పిల్లలకు రెసిడెన్షియల్ చదువు అన్నాం, అదొకటి హామీ ఇచ్చారు, ఇప్పుడు చేస్తామని చెప్పి అంటున్నారు. ఇల్లు కావాలి, వాళ్ళకి ఇల్లు లేదు, గుడిసెలో ఉంటారు. ఇల్లు అంటే ఇల్లు మీరు కట్టుకుంటారా? మీరేం కట్టుకుంటారు? కట్టుకోరు మీరు ఇస్తే కూడా అని అవమానం చేసే పద్ధతులు అధికారులు మాట్లాడుతున్నారు. మీరే ఎందుకు కట్టకూడదు? వాళ్ళ కట్టుకునే స్తోమత లేదు. మీరే ఎందుకు డబ్బులు ఇచ్చి కట్టకూడదు? 5 ఇల్లు మంజూరు చేసి కట్టాలి కదా. ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టాలి కదా. వాళ్ళు కట్టించుకునే స్తోమత కూడా లేదు. మీరు డబ్బులు ఇచ్చినా కట్టించుకోగలిగినటువంటి కట్టించుకోలేని అమాయకత్వం ఉన్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం బాధ్యత ఉంది కదా. వాళ్ళ పిల్లలకు పోషించాలి కదా. ఆమెకు సంబంధించినటువంటి ఒంటరి మహిళ అయిపోయింది, ఆ కుటుంబాన్ని పోషించాలి కదా. ఇలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన పద్ధతిలో స్పందించడం లేదు. అట్లాగే రామోజీ ఫిలిం సిటీ దగ్గర రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి 1,00,000 నాగళ్లతోటి దున్నిస్తా అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సలహైండు. దాని తర్వాత మీ పార్టీగా గత 2-3 సంవత్సరాల నుంచి రామోజీ ఫిలిం సిటీ ఆ భూముల మీద ఫైట్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మొన్న రీసెంట్ గా మీరు కూడా పోయారు. ఎంతవరకు వచ్చింది ఆ పోరాటం? ఆ రామోజీ ఫిలిం సిటీలో ఉండేటటువంటి ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది. ఆ పోరాట ఫలితంగానే 700 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు వచ్చినాయి. పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోనియకుండా చుట్టంతా కూడా కాంపౌండ్ కట్టి పెట్టుకున్నాడు రామోజీరావు. పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కాంపౌండ్ ఎట్లా ఆ మొత్తం భూమి మధ్యలో వస్తుంది. స్టూడియోలు వీడియోలు ఉంటాయి, వాటిలో ఈ మధ్యలో ఉండడానికి వీల్లేదనే పేరుతో దాన్ని ఆక్రమించి ప్రభుత్వం యొక్క అండదండలతోన ఆ భూమి మీదకి ఎవరిని రానియకుండా చేస్తున్నాడు. రోడ్డును బ్లాక్ చేసేసుకున్నాడు. ప్రభుత్వ రోడ్డును కూడా ఆక్రమించుకున్నాడు. వీళ్ళ గుడిసెలు వాటి మధ్య ఇళ్ల స్థలాలు మధ్యలో ఉన్నాయి, అందుకు ఎవరు రానివ్వట్లేదు. ఆడెప్పుడు సెక్యూరిటీ వాళ్ళని పెడుతున్నారు. ఆ తర్వాత వాటి మీద అనేక దఫాలు ఇప్పటికీ సిపిఎం పార్టీ 2-3 దఫాలు ఆ భూమి మీదకి పోయింది. పోరాటం చేసి జెండాలు వాచి ఉండడం అనేది జరుగుతాయి. చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని, తప్పకుండా ఇక్కడ స్థలాన్ని ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆచరణలో చేయడం లేదు. అందుకే పెద్ద ఎత్తున మొన్న ముట్టడి చేశాం. అంతకుముందు కేసీఆర్ చెప్పి మాట తప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చి వాళ్ళకే ఊడిగం చేస్తుంది. ఎవరు ఊడిగం చేసినా ఎర్రజెండా వినదు కదా. ఎర్రజెండా పేదల కోసమే ఉంటది కదా. రామోజీ లాంటి వాళ్ళు గానీ, మోడీ
వాళ్ళు గాని లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది వాళ్ళకి అండగా నిలబడ్డా ఎర్ర జెండా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి పేదల సమస్య పరిష్కారం కోసం పోరాడుతుంది. అందులో భాగంగానే మీ కార్యకర్తలను అరెస్ట్ చేసిర్రు, పెద్ద ఎత్తున పోయాం, భూమి మీదకి పోయి కూర్చున్నాం, ఆ భూమి మాకు ఇవ్వాలని చెప్పాం. దాని మీద పెద్ద ఎత్తున బలగాలను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టే పాలు చేశారు. ఇప్పుడు అధికారులు జోక్యం చేసుకొని చర్చించి పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిష్కారం జరగకపోతే వెంటనే మళ్ళీ ఆందోళన స్టార్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితులు అక్కడ మీ లెఫ్ట్ పార్టీల మీద, ఎర్రజెండా పార్టీల మీద, మీ సిపిఎం మీద కూడా ఉన్న ఒక అపవాదం అంటామా, ఆరోపణ అంటామా, కామెంట్ ఏంటంటే ఒక ఉద్యమం చేసిన తర్వాత దీర్ఘకాలికంగా కంటిన్యూ చేయడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు అనేది నేను అపవాదు. దాన్ని పొడగొట్టుకునే ప్రయత్నం చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చేసేటటువంటి అనేక ఘటనలు జరిగిన ప్రాంతాలకు నేను కూడా స్వయంగా వెళ్ళాను. అట్లాగే మా పార్టీ నాయకులు వెళ్లి వాళ్ళకి అండగా నిలబడి పోరాడుతున్నారు. ఇండ్ల స్థలాల కోసం పోరాటం జరుగుతుంది. అది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఆ ఇండ్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎర్ర జెండా వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది, పోరాడుతుంది. ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తాం, పేదలకి గుడిచెలు వేయిస్తాం, అక్కడ పట్టాలు మీకెక్కడిది అని చెప్పేసి మిమ్మల్ని అధికారులు అంటున్నారు. అధికార పక్షంలో అధికారులు అనని, ముఖ్యమంత్రులు అనని, ప్రధానమంత్రులు అనని, ఎవడన్నా సరే అక్కడ పేదవాడికి ఇల్లు లేకుండా ఉంటున్నాడు, రోడ్డు మీద బతుకుతున్నాడు, పూరి గుడిసెల్లో బతుకుతున్నాడు, ఒక కుటుంబానికి గౌరవం లేకుండా బతుకుతున్నారంటే వాళ్ళ కోసం నిలబడి, ఎదురు నిలబడి తెగబడి వాళ్ళకి అండగా నిలబడుతుంది. వీళ్ళందరినీ ఎదుర్కొని నిలబడుతుంది. అక్కడ గుడిసెలు వేయిస్తాం. పేద ప్రజలకి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఆ గుడిసెలు ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి మేము చేస్తాం. ప్రభుత్వం చేస్తే మేమెందుకు చేస్తాం? ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు ప్రజలు, మేము చేసాం, అయినా చేయడం లేదు. ఉన్న భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్ భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు ₹1,00,00,000 విలువ వచ్చిందని వీళ్ళకి మాత్రం ఉండడానికి ఇంటి స్థలాలు లేకుండా ఉన్నాయి. దాదాపు 30 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఇళ్ల స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతమందికి మీరే ఇవ్వగలుగుతారు? ఆ శక్తి ఎక్కడ ఉంటే అక్కడ మేము ఎక్కడెక్కడ మా పార్టీ ప్రజలు కదిలి నిలబడేటటువంటి పద్ధతుల్లో మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలు కదిలిన దగ్గర ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. గతంలో కూడా పోరాటం చేశాం. ఖమ్మం జిల్లాలో ఈ ఇళ్ల స్థలాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఘటన ముదిగొండలో ఉంది. ఇప్పుడు కూడా ఈ సమస్యను కేసీఆర్ తో పోరాటం జరిగింది. దాదాపు 100 సెంటర్లలో ఇళ్ల స్థలాల గుడిసెలు వేశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 100 స్థలాల్లో గుడిసెలు వేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 జిల్లాలలో అసలు గుడిసెల పోరాటాలు మొత్తం అక్కడి నుంచి మిమ్మల్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎదురు నిలబడి పోరాడుతున్నారు. కూల్ చేస్తే మళ్ళీ వేయడం జరుగుతుంది. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా రేవంత్ రెడ్డి అమ్మడం పడడమే జరుగుతుంది. అందుకని అక్కడ గుడిసెలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం అనేది జరిగి తీరాలా. జరగకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. అట్లాగే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ప్రజలు సంఘటితం చేస్తాం, గుడిసెలు కట్టిస్తాం, అక్కడనే వాళ్ళ నివాసం ఉండేటట్టుగా పోరాటం నడుపుతాం. అంటే మీరు గ్రౌండ్ లోకి చాలా ప్రాంతాలకి ఇలాంటి చిన్న చిన్న పోరాటాలకి అంటామా, లేకపోతే అక్కడ ముఖ్యమైన పోరాటాలకు వెళ్తున్నారు. కానీ మీరు సెక్రటరీ అయిన తర్వాత ఒక పెద్ద ఉద్యమం ఏది ఇంకా అంటే జాన్ వెస్లీ అనగానే KVPS లో ఉన్నప్పుడు గుడులలోకి రానే కొట్టే పోయి ఆ తాళాలు బలగొట్టి గంట పట్టుకొని ఎగుంటే గంట బలగొట్టి కొత్త గంట ఇప్పించిన జాన్ వెస్లీ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఉద్యమం చూస్తే తెలంగాణ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన కొద్దిమంది మీ అభిమానులు, సానుభూతి పరులు ఇంకా అలాంటి ఉద్యమం పెద్ద ఎత్తున రూపు దాల్చలేదు. అలాంటి ఆలోచనలు ఏమన్నా, అడుగులు ఏమన్నా పడతాయా, లేదంటే రెగ్యులర్ యాక్టివిటీలతో పరిమితం అవుతుంది మీ పార్టీ? తప్పకుండా అలాంటి పోరాటాలని నేనున్నా లేదా నా స్థానంలో ఇంకెవరు బాధ్యతలో ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటిది ఆ ఎజెండాతో అటువంటి పోరాటాలే చేస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉండే ఇళ్ల స్థలాల పోరాటం అనేది అది ఆగలేదు. అది భవిష్యత్తులో ఒక మహా ఉద్యమంగా జరుగుతుంది, మీరు చూస్తారు కూడా. ఆ తర్వాత భూ సమస్య ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి, మిగులు భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, అక్రమంగా భూస్వాములు ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో ఆ భూమి కోసం జరిగే పోరాటం కూడా అనివార్యంగా ఉంటుంది. అట్లాగే చిన్న చిన్న రైతుల భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నటువంటి ఉన్నాయి. అదే దృష్టి ఈ ప్రశ్న కూడా ఉంది నా ఇంటర్వ్యూలో. వాస్తవంగా మీ ఎర్రజెండా పార్టీలు కొట్లాడి ఇచ్చిన భూములు కూడా అప్పుడు పట్టాలు కానివి ఇప్పుడు వాళ్ళ 3వ తరం వాళ్ళ మనవాళ్ళు వచ్చి అప్పట్లో
రెడ్లు దొరలు వీళ్ళందరూ అప్పట్లో ఎర్రజెండా కొట్లాడిందని చెప్పేసి ఆ రైతులకు భూములు వదిలేసారు. రైతులు కూడా అమాయకంగా పట్టాలు చేయించుకోలేదు, మేమే దున్నుకుంటున్నాం. కానీ ఇప్పుడు రైతు బంధు, మొన్న అంతకుముందు రైతు బంధు వచ్చింది, ధరణి ఇవన్నీ వచ్చిన తర్వాత అందులో మళ్ళీ పాత వాళ్ళ పేర్లు వచ్చేసినాయి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పేరు కూడా కాస్తు కాలం తీసేసారు. అప్పుడు వాళ్ళ పేర్లు కూడా లేని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఉంది. దాని మీద ఏమైనా ఉద్యమం తీసుకోబోతారా? ఏం అంటే గతంలో ధరణి పేరుతో ఇటువంటివన్నీ కూడా రికార్డులలో లేక ఆ భూములంతా కూడా వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఆందోళనతో రైతులు ఉన్నారు. ఇప్పుడు భూభారతి పేరుతో కూడా ఆ సమస్యను పరిష్కరించేటటువంటి దాంట్లో కూడా తగినటువంటి పద్ధతులు లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కూడా. అందుకని భూ సమస్యల పరిష్కారం కోసం కూడా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. పెద్ద ఉద్యమం అవుతుంది. ఆ పోరాటం కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. అట్లాగే కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వండి అని అంటున్నారు. 26,000 నెలకిస్తే ఆ 26,000లో మా కుటుంబం బతకాలా, పిల్లలను పోషించాలా, వాళ్ళని చదివించాలా, వాళ్ళకి వైద్యం ఇవ్వాలా, అట్లాగే అవసరాలు తీర్చుకోవాలా. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, జీతాలు మాత్రం పెరగడం లేదు. 26,000 అయిన ఒక కుటుంబానికి ఏమంటే 10,000 12,000 కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం కూడా ఎట్టి చాకిరి చేయించుకుంటుంది. ప్రభుత్వమే ఎట్టి చాకిరి చేయించుకుంటుంది. పారిశ్రామిక రంగాల్లో కూడా అటువంటి అన్యాయం జరుగుతుంది. వాటిని అరికట్టే చట్టాలనంతా కూడా నిర్వీర్యం చేస్తుంది మోడీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి వంత పాడుతుంది. కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. కనీస వేతనం అమలు జరగాలంటున్నారు, వాళ్ళ హక్కులు అమలు జరగాలని ఉద్యమం జరుగుతుంది. అలాంటి ఉద్యమాలు ఇంకా సంఘటితం చేస్తాం. ఇంకా పెద్ద ఎత్తున పోరాటంలోకి వస్తారు రైతులు, కార్మికులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు. కనీసం మేము 200 రోజులు పని కల్పించండి, మాకు రోజుకు 600 అయినా ఇవ్వండి కూలీ అని చెప్పి అడుగుతున్నారు. 30 కోట్ల మంది దేశంలో ఉన్నారు. పైగా దాదాపు 2 లక్షల కోట్లు ఇస్తే కనీసం పని కల్పించవచ్చు అని మోడీని అడిగితే ఇవ్వడం లేదు. పని రోజులు కూడా తగ్గిస్తున్నారు కదా. పని రోజులు ఇప్పుడు 60-70 రోజులు కూడా పని దొరకడం లేదు. 100-150 రూపాయల వరకే వాళ్ళకు వేతనం పడుతుంది, కూలి పడుతుంది. అట్లాగే ఉదయం సాయంత్రం మళ్ళీ వాళ్ళంతా కూడా ఆడ పని చేస్తున్నట్టుగా రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరాలకు కండిషన్స్ పెడుతున్నారు. కానీ మరి కూలి ఎందుకు పెంచరు? పని దినాలు ఎందుకు పెంచరు? పనిని బట్టి కూలి ఇవ్వాలి తప్ప అక్కడ ఎంత అని కొలతలు పెట్టే పద్ధతి. అక్కడ నీళ్లు ఉండవు, మంచి నీళ్లు ఉండవు, దానికి సంబంధించిన టెంట్లు ఉండవు, ఏమైనా గాయం అయితే తుడుచుకోవడానికి మందులు ఉండవు. అవన్నీ ఉండాలని ఉంది. పనిముట్లు ఇవ్వాలి, పనిముట్లకు సంబంధించినటువంటి ఏవీ లేవు. మరి ఇలాంటి పద్ధతుల్లో కోట్ల మంది ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున అన్యాయానికి గురవుతున్నారు ఈ ప్రభుత్వాల యొక్క విధానాల ఫలితంగా. అందుకని ఆ పోరాటాలు కూడా జరగబోతున్నాయి. ఉపాధి కూలీల సమస్య, వ్యవసాయ కూలీల సమస్య, కార్మికుల సమస్య, రైతుల సమస్య, అట్లాగే ఈ మొత్తంలో సామాజిక తరగతి. అదే ప్రశ్న, చివరి ప్రశ్న ఇంటర్వ్యూలో, తెలంగాణ అంటే ఒక చైతన్యవంతమైన భూమి, చైతన్యవంతమైన గడ్డ, పోరాటాల గడ్డ అని పదే మాట్లాడుకుంటే ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 128 పైగా పరువు హత్యల పేరుతోటి కుల దురంకార హత్యలు జరిగినాయి. రీసెంట్ గా ఇక్కడ వినయ్ అనే ఒక పీజీ చదివిన అబ్బాయి తాండూరు ప్రాంతంలో పెళ్లి చేసుకొని బరాత్ చేసుకుంటే దళితుని బరాత్ ఎట్లా చేసుకుంటామని ఆ బరాత్ మీద దాడి చేసి, అబ్బాయి మీద దాడి చేసి జరిగింది. అట్నే ఈ మధ్యకాలంలో వరుసగా కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి ఈ చైతన్యవంతమైన గడ్డనేనా ఈ కుల దాడులు? ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే అత్యధికంగా దళితులు ఓట్లు, గిరిజనుల ఓట్లు, మైనార్టీల ఓట్లతోన అధికారంలోకి వచ్చింది. అది బలహీన వర్గాల్లోని పేదల ఓట్లతోనే వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతగా అండగా నిలబడ్డటువంటి ఆ దళితులు, గిరిజనుల సమస్యలను అది పట్టించుకోవడం లేదు. ఆ దళితులకు సంబంధించినటువంటి అనేక గ్రామాల్లో అంట్రాంతన కొనసాగిన, కులవివక్ష జరిగిన, కుల దురంకార హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఖండించడం లేదు. తాండూరు ఏరియాలో పెళ్లి ఊరేగింపు సందర్భంగా గుర్రం మీద ఊరేగింపు చేస్తే నువ్వు దళితుడివి, కులం తక్కువడివి, అంటరాని వాడివి, నువ్వు గుర్రం మీద బరాత్ చేస్తావా, జులుస్ చేస్తావా అని చెప్పి దాడి చేశారు.
ఇవన్నీ కూడా గతంలో ఇందిరా రాష్ట్రాల్లో జరిగేవి. దళితుడు చెయ్యికి వాచి కట్టుకున్నాడంటే చెయ్యి నరికినటువంటి కాలు చేతులు నరకడం ఉన్నాయి. అట్లాగే ఇటువంటి గుర్రం మీద సవారీ చేశాడనే పేరుతో దాడులు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. అట్లాంటి ఘటనలు ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. కుల దురంకార హత్యలు కూడా ఈ రూపంలో లేవు గతంలో, ఇప్పుడు పెరుగుతున్నాయి ఇక్కడ. అవన్నీ కూడా ప్రభుత్వం వాటిని దృష్టి పెట్టకపోవడం, వాటిని అరికట్టడం, చర్యలు తీసుకోకపోవడం, అట్లాగే SC/ST అట్రాసిటీ యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయకపోవడం, ప్రభుత్వం వాటి మీద స్పందిస్తే, వీటిని ఖండిస్తే, తగిన చర్యలు తీసుకుంటుంటే అప్పుడు ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ వస్తుంది. సామాజికంగా మా నినాదం కాదు, మా ఆచరణ అనే పేరుతోటి వాళ్ళు నలుగురు దళితులకు మంత్రులు ఇచ్చినాం, బీసీలకు మంత్రులు ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు సామాజిక పోస్టర్, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఈ రోజు కూడా. అది నినాదం కాదు, మా ఆచరణ అని చెప్తున్నారు. మరి మీ పరిస్థితి ఏమో గ్రౌండ్ అట్లా లేదు. మంత్రి పదవులు ఇవ్వడం అనేది వాళ్ళ ఓట్లతో అధికారులకు వచ్చిన తర్వాత మంత్రి పదవులు ఇవ్వడం అనేది పెద్ద సమస్య కదా, చాలా చిన్న విషయం. కానీ అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ SC/ST సప్లాన్ ఎంతవరకు అమలు చేసింది? ఈ బడ్జెట్ లో SC/STల జనాభా ప్రాతిపాదికన నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనే దాంట్లో ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు లెక్క చెప్పమనండి. దాదాపు 50-60% నిధులు కోత పడుతున్నాయి, ఖర్చు పెట్టడం లేదు SC/STలకు ఇచ్చేది. అందుకని ఇప్పటికి హాస్టల్స్ లో ఎంత సమస్య వస్తుంది. హాస్టల్లో మీరు పోయి చూస్తే పడుకోవడానికి బెడ్లు సరిగా లేవు, పిల్లలకు దుప్పట్లు సరిగా లేవు, అట్లాగే అక్కడ బాత్రూమ్లు సరిగా లేవు, సరైనటువంటి సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, లైట్లు సరిగా ఉండడం లేదు, ఫ్యాన్లు సరిగా ఉండడం లేదు. గురుకులాల పాఠశాలలు బెటర్ అనుకుంటే అవి 12 మూసేస్తున్నారు. గురుకుల అలుగువర్షిని కూడా మన కామెంట్ ఒకటి చేసింది, ఆమె కూడా చెప్పింది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు పేదలు ఏమైనా బాగా బలిసిన వాళ్ళ కుటుంబాల పిల్లలు, అందుకనే బాత్రూములు వాళ్ళే కడుక్కోవాలి, రూములు వాళ్ళే ఊడ్చుకోవాలా, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలా, వీళ్ళు ఏమైనా పైనుంచి వచ్చినటువంటి వాళ్ళ అనే పద్ధతిలో అవమానించే పద్ధతిలో మాట్లాడింది. అట్లాగే అక్కడ ఉండేటటువంటి వాళ్ళని పనిచేసేటటువంటి వాళ్ళని 1200 మందిని తొలగించింది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. అట్లాగే అక్కడ కేటాయించాల్సినటువంటి నిధులు ఖర్చు పెట్టడంలో కూడా చాలా లోపాలు మిగిలిస్తున్నదంట. నిధులు మిగిలించడం అంటే ప్రభుత్వం వల్లనే, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇలాంటి నిధుల కోత పెట్టి ప్రభుత్వానికి మిగులు చూపించాలా. మిగిలి చూడడం అంటే దళిత పిల్లల మీద, SC/ST బీసీలకు సంబంధించినటువంటి పేద పిల్లల కోసం సహాయపడి వాళ్ళకు వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళ నిధులు వాళ్ళకి కేటాయించాల్సిన ఎక్కువ పెట్టాలి, కట్ చేయడం పెట్టాలా, తిండికి సరైనటువంటి పౌష్టికారం అందించాలా, సరైనటువంటి విద్యను అందించాలా, ఫ్యాకల్టీని సరిగ్గా ఉంచాలా, అట్లాగే పనిచేసేటటువంటి సౌకర్యాలను పెంచాలి, అక్కడ మంచి వాతావరణం ఉంచాలా, ఆధునికమైనటువంటి ఈ సమాజంలో వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని అందించడానికి SC/ST సప్లాన్ నిధుల్ని ఖర్చు పెట్టమని అంటున్నాం మేము. మరి ఆ డబ్బులు కూడా మిగిలిచ్చి ప్రభుత్వానికి ఉపయోగిస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి అధికారి ఆ రకంగా చేస్తుంది అని అంటే ముఖ్యమంత్రిది కదా బాధ్యత. మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఆ శాఖలు చూశాడు కదా, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇది బాధ్యత. 15 రోజులు కూడా కాలే ఆ శాఖను ఆయనకి ఇచ్చేసి మార్పు చేసి, అందుకని ఇది ముఖ్యమంత్రిదే బాధ్యత. ఇది ముఖ్యమంత్రిగా ఆ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి. లేకపోతే విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తాయి తప్పకుండా. సామాజిక తరగతులు ఇప్పటికే ఆందోళనకు పూనుకుంటున్నాయి. తప్పకుండా CPM పార్టీ కూడా వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా నిలబడుతుంది. SC/ST BC మైనార్టీలు అన్ని తరగతుల్లో ఉండేటటువంటి పేదవాళ్లకు విద్య అందించడం అనే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా వ్యతిరేకంగా పోరాడతాం. అసలు విద్యనే ఉచితంగా ఉండాలనేది మా వైఖరి. విద్య అనేది పేద ధనిక అనేది కాకుండా అగ్రకులం అలాగే కింది అణగారినటువంటి కులాలు అనే పాయింట్ కాకుండా విద్య అనేది అందరికి ఉచితంగానే ఉండాలా, ఒకే రకమైనటువంటి విద్య ఉండాలా, ఆ శాస్త్రీయ భావాలు కలిగినటువంటి విద్య ఉండాలా, అది ప్రభుత్వం కల్పించాలా. విద్యను వ్యాపారంగా చేసేదానికి మేము వ్యతిరేకం. విద్యను వ్యాపారం చేయడానికి గతంలో కేసీఆర్ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు, ఇప్పుడు జనం మోడీ వాళ్ళ పైసలు మొత్తం తీసుకుపోయి సగం కంటే ఎక్కువ విద్య మీద ఖర్చు పెడతారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సి వస్తుంది. మరి అట్లాంటి దానికి పెద్ద ఉద్యోగం కావడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించాల్సినటువంటి పరిస్థితి వస్తే మరి మామూలు పేదవాడి పిల్లలు, కూలీ చేసుకునేటటువంటి వాళ్ళ పిల్లలు
ఎట చదివిస్తారు ఆ రకంగా? అందుకని విద్యా వ్యాపారాన్ని అరికట్టాలా. మోడీ పూర్తిగా దానికి అనుకూలంగా ఉన్నాడు, ఈ ప్రభుత్వాలు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. పార్టీలు వేరైనా ఆ విషయంకి వస్తే విద్యను వ్యాపారం చేయడంలో, వైద్యాన్ని వ్యాపారం చేయడంలో, కార్పొరేట్ సంస్థలకు ఊడిగడం చేయడంలో, అట్లాగే కార్మికుల హక్కుల్ని కాలరాయడంలో, పేదవాళ్ళ సంపదను దోచుకోవడంలో, భూములు ఆక్రమించడంలో, ఆ నిర్బంధాలను సృష్టించి అణిచివేసే చర్యలకు పాల్పడడంలో వీళ్ళందరూ ఒకటే. వీళ్ళందరూ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అంతకంటే ఎక్కువ. బీజేపీ మరి వీటన్నిటితో పాటు అది మతోన్మాద రాజకీయాలను పూనుకొని మత భావాల్ని రెచ్చగొట్టి ప్రజలను వర్గ సమస్యల మీద సంఘటితం కాకుండా, సామాజిక న్యాయం కోసం సంఘటితం కాకుండా వాళ్ళనంతా ముక్కలు ముక్కలుగా విడదీసి, మతం పేరుతో విడదీసి వైరుధ్యాలు సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొంది కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలను బీజేపీ అనుసరిస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి పార్టీలు మతోన్మాద విషయంలో కొద్దిగా లౌకిక భావాలు ఉన్నా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కు ఉన్నా, కానీ మిగతా విషయాలంతా కూడా దానికి దీనికి భిన్నమైనటువంటిది ఏం లేదు. అందుకే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అనేది, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ జెండా అనే దానికంటే అది ఎవరి పక్షాన్ని నిలబడుతుంది, అది శ్రామిక వర్గాల పక్షమా, శ్రామికుల్ని దోపిడీ చేసే వాళ్ళ పక్షమా, అది స్పష్టంగా ఉండాలి. అనగారినటువంటి తరగతుల పక్షమా, ఆధిపత్య ధోరణులకు అనుకూలమా అనేటటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. తమ హక్కుల్ని కాపాడి తమ భవిష్యత్తును మార్చగలిగినటువంటి రాజకీయాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందరికి విద్య, అందరికి వైద్యం, అందరికి పనిచేసే హక్కు, ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వాడికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ధరలను అరికట్టడం, కార్మికుల హక్కుల్ని కాపాడడం, రైతులకు గిట్టుబాటు ధర ఉండడం, కూలీలకు పని దొరకడం, స్త్రీ పురుష అసమానతలు నిర్మూలించడం, సామాజిక న్యాయాన్ని అమలు చేయడం, కుల అసమానతలు నిర్మూలించడం, అట్లాగే మత సామరస్యాన్ని కాపాడడం, మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడడం, రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకోవడం ఈనాడు ముందున్నటువంటి అంశాలు. వీటి పట్ల ఏ పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది అనేది ప్రజలు గమనించకపోతే తప్పకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలకులు నిలబడే అవకాశం ఉంటుంది. అందుకని సిపిఎం పార్టీ అలాంటి ప్రయత్నం చేస్తుంది, అటువంటి పోరాటాలు చేస్తుంది, ప్రజలను ఆ రకంగా చైతన్యం చేసే కృషి చేస్తాం. అట్లాగే వామపక్షాలంతా కూడా ఆ రూపంలో సంఘటితం చేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటాం. భవిష్యత్తులో ఈ ప్రజాస్వామికవాదులు, మేధావులు, అట్లాగే సామాజిక న్యాయం కోరే శక్తులు, ప్రజా సమస్యల మీద కలిసి వచ్చేటటువంటి వాళ్ళు, మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడతాం. అట్లాగే శ్రామిక వర్గాల హక్కుల సాధన కోసం తప్పకుండా కమ్యూనిస్టు పార్టీలు, మిగతా దానికి మద్దతు ఇవ్వగలిగినటువంటి శక్తులతో భవిష్యత్తు పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ వెస్లీ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ఈ దేశంలో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాల మీద జాన్ వెస్లీ గారు అనేక అభిప్రాయాలను చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల పైన గ్రౌండ్కు వెళ్ళి పోరాటాలు చేసి అరెస్టులు అయ్యి ఈ రోజు మన స్టూడియోకి వచ్చి అనేక విషయాలను మీ ముందుంచారు. మరి ఈ ఇంటర్వ్యూ పైన మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీ.